భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడింది. అంటే 99 సంవత్సరాలు గడిచిపోయి 10 సంవత్సరాలు పెట్టి అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, రాచరిక వ్యవస్థ సాగుతుంది. బ్రిటిష్ వలస పాలన పెత్తనం కింద 550 సంవత్సరాల పైబడి రాజులు ఇష్టం ఉన్నట్టుగా వెట్టి చాకిరి, బానిసత్వం లేదా అణిచివేతలకు నిలయంగా వ్యవస్థ కొనసాగుతున్న తరుణం అది. అప్పటికే ప్రపంచంలో మార్క్సిజం లెనిన్ సిద్ధాంతం అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో తొలి కమ్యూనిస్ట్ దేశం రష్యా సోవియట్ యూనియన్గా స్థాపించబడి అక్కడ సమసమాజ సిద్ధాంతాన్ని అమలుపరిచే ప్రక్రియకు కూడుకున్నారు. ఆ సందర్భంగానే అనేక తూర్పు యూరోప్ దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఇక్కడ కూడా మార్క్సిజం లెనిన్ సిద్ధాంత పునాదుల మీద ఎర్రజెండా పార్టీ స్థాపించబడి అప్పుడు స్థాపించబడగానే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి పార్టీ సిపిఐ. అప్పటికి కాంగ్రెస్ ఉన్నా అది సంపూర్ణ స్వాతంత్రం పిలిపివ్వలేదు. అప్పటికి ఆర్ఎస్ఎస్ కూడా 1925లో స్థాపించబడింది, కానీ అది కేవలం మతోన్మాదం మీదనే ఉన్నది. ఇప్పటికీ మతం హిందుత్వం అనేది చేసిన తప్ప దానికి మానవాళి కళ్యాణం కానీ మానవ మనుగడకు సంబంధించింది కానీ మనుషులంతా ఒకటే అని కానీ దాని సిద్ధాంతం లేదు. ఆ రకంగా ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో స్వాతంత్రానికి మరి అనేక ఉద్యమాలు, పోరాటాలు, సంపూర్ణ స్వాతంత్రం తెచ్చుకోవడం పాటు అనేక బలిదానాలు, పేషావర్, కాన్పూర్, మీరట్ కుట్ర కేసులు కమ్యూనిస్ట్ నాయకుల పెడితే 9 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు జైల్లో మగ్గినారు. అంటే ఇంత నిర్బంధాలు ఎదుర్కొన్నది, నిషేధాలు ఎదుర్కొన్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే అనేటువంటి గర్వంగా చెప్పాలి. అలాగే ఆ తర్వాత కూడా మరి ప్రజా సంఘాలు కూడా పెట్టింది. ఏఐటీసీ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, ఏఐవైఎఫ్ కావచ్చు, ఏఐకేఎస్ కావచ్చు, బీకేఎం కావచ్చు, మహిళా సమైక్య కావచ్చు, లేకుంటే అరసం కావచ్చు, లేకుంటే మరి ఇవాళ ఉన్నటువంటి ప్రజానాట్య మండలి కావచ్చు, ఇలాంటి అనేక సంఘాలు పెట్టి సంఘటితపరిచి హక్కుల సాధన కొరకు మరి ఇది శ్రమకు తగ్గ ఫలితం కావాలి. పెట్టుబడిదారులు ఎప్పుడూ శ్రమ తీసుకునే పని చేస్తారు. శ్రమను దోసుకుంటే సహించబడే పత్రంలో ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా సిపిఐ. అంతేకాదు ఇవాళ ఈ దేశంలో చూస్తే మొదటి పార్టీ తల్లి పార్టీ 1964లో సిపిఎం విడిపోయి సిపిఎం నుంచి ఇప్పుడు నక్సలైట్లు అందరూ విడిపోయినారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మరి అమిత్ షా మరి నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ఈ దుష్ట శక్తుల్లాగా వీళ్ళిద్దరూ కూడా కూడబడుకొని మొత్తం ఈ దేశంలో వామపక్ష భావజాలాన్ని అంతు లేకుండా, అంటే వామపక్ష భావజాలం లేకుండా చేస్తాం, నేను అంతు చూస్తామని చెప్తా ఉన్నాను. ఈ మధ్యనే శ్రీలంకలో అధికారంలోకి వచ్చింది, లేదా నేపాల్లో అధికారంలో ఉన్నది, లేదా ఇంకా అనేక దేశాల్లో క్యూబాలో, వియత్నాంలో, వెనిజులాలో, లేదా ఏమన్నా పోయొచ్చాను, వియత్నాం, చైనా కూడా పోయొచ్చాను. కాబట్టి అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఇవాళ 1/3కి ఎక్కువ ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయి. కాబట్టి నీ నీ తరం కాదు, ఎవరి తరం కాదు. అందులో ఇవాళ మావోయిస్టులు అంతం చేస్తా అని చెప్పి మరి ఎన్కౌంటర్లు విపరీతంగా చేస్తా ఉన్నాం. అంటే ఎన్కౌంటర్ల ద్వారా ఈ మావోయిస్టును అణచివేద్దామని చూస్తూ ఉన్నారు. అది ఆ సిద్ధాంతం అనేది శ్రమకు తగ్గ ఫలితం కావాలని, అలాగే పౌర హక్కులు కావాలని ప్రశ్నించే గొంతుకలుగా ఉండే సిద్ధాంతం. కాబట్టి దీన్ని ఎవరు అంత చూడజాలం, లేకుండా చేయజాలం. అందులో ఇది మరి వాళ్ళ అమిత్ షా ప్రభుత్వం, అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఇది సామాజిక ఆర్థిక సమస్యగా చూడకుండా శాంతి భద్రత సమస్యగా చూస్తున్నారు. ఈ సామాజిక ఆర్థిక ఇవాళకి ఈ దేశంలో అయ్యా ఇల్లు కావాలంటూ ఉన్నారు. అయ్యా మాకు నీడ లేదు, మాకు ఉపాధి లేదు, మా బతుకుదేరు లేదు. ప్రతి పౌరుడికి కూడా ఇవాళ సంపద అందరికి లేదు. మహాత్మా గాంధీ అన్నాడు ఇవాళ దేశానికి మరి గ్రామసీమలు పట్టుకోమని అన్నాడు. అలాంటిది ఇవాళ ఏమైపోతుంది, ఇవాళ గ్రామసీమలో దుమ్ము కొట్టే పరిస్థితి సాగుతా ఉంది. అందుకనే ఇలాంటి నేపథ్యంలోనే వామపక్ష మరి ప్రజాతంత్ర శక్తులు ఒక వేదిక మీదకి రావాలి. అందుకనే మావోయిస్టులను మరి వాళ్ళ ఎన్కౌంటర్లకు సంబంధించి మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో సామాజిక ఆర్థిక సమస్య గుర్తించాలి, చాలా చర్చలు ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడాలా. రెండవది వాళ్ళు కూడా ఇవాళ సిద్ధాంతం అమలు చేసిన కొరకు అందరు కలిసి వామపక్షాలు కానీ మరి ప్రగతిశీల శక్తులు కానీ లేదా కమ్యూనిస్టులు కానీ మావోయిస్టులు అందరూ కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఈ దేశంలో మరి మార్క్సిజం సిద్ధాంతాన్ని అమలు పరిచేది కోలుకోవాలా. ఇక్కడ వాళ్ళు కూడా మరి తుపాకుల ద్వారానే అని కాకుండా
మరి ప్రజాస్వామ్య పత్రులలో ప్రజాస్వామ్యంలోకి వచ్చి అక్కడ పనిచేస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఎన్కౌంటర్ల ద్వారా మీరు మరి మార్చిన సిద్ధాంతాన్ని అంతం చేయలేరు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ వామపక్షాలు ప్రజా శక్తులను కూడా ఒక వేదిక మీద రావాలని శ్రేణించిన వారందరికీ సిపిఐ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రజలకు శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. నేను కాంట్రవర్షి ఓను కానీ ఇప్పుడు ఏదైనా రాజకీయ కోణం చెల్లె పదవిభూషణ్ సంబంధించినటువంటి ఈ అవార్డు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మందకిస్తే మందికి ఇచ్చినారు, అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఉద్యమకారుడు, చాలా మంది ఉద్యమాలు చేస్తున్నారు. గద్దరు ఒక సిద్ధాంతం మీద పునాదుల మీద ఆయన పనిచేసి ఆయన చేశాడు. అందుకనే గద్దరు ఆయన ఒక రకంగా చెప్పాలంటే తుపాకీ కొట్టేది రాజ్యం వస్తుంది అనుకున్నాడు. అటువంటి వాడు మళ్ళా బుల్లెట్ పోయి బ్యాలెట్ ద్వారా అని చెప్పి లైన్కి వచ్చినాడు. ఆయన వైఖరి మార్చుకున్నాడు. వాస్తవాలు చెప్పాడు. ఆయన ఎక్కడ ఎవ్వరికి లొంగలేదు, భయపడలేదు. మా హిందుత్వము మా లేదా ముస్లిము ఎవరి మతం ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి, మతాలు కులాలు అది ఏదైతుందో ఒక మతం మీద ఇంకొక బెత్తం చేయడం వీలేదు, కులం చేయడానికి అన్నాడు. కాబట్టి మరి గద్దర్ అవార్డ్స్ అనేది అంటే ఆయన కళాకారుడుగా మనందరూ ప్రజా యుద్ధ నౌక అన్నాం, ఎవరో అందరూ అన్నారు. కాబట్టి అది మరి ఆయన అవార్డు ఇవ్వడం అనేది తప్పు. అంటే అంతకంటే బుద్ధి తప్పింది. ఎవరి వరకు సినిమా యాక్టర్లు వాళ్ళ వీళ్ళకి ఎంతో మంది ఇస్తున్నారు పదవి విషయాలు. మరి అనేక మంది సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది త్యాగాలు చేసిన ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఏం లేదు. మరి రావినారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి ఇట్లాంటి వాళ్ళు అనేక మంది లేరా? భక్త మోదీ లేడా? లేకుంటే ఇంకా అనేక మంది లేరా? వీళ్ళకి ఇయ్యలేదు ఇష్టం ఉండదు. అది ఎన్టీ రామారావుకి ఇస్తాం, తప్పులేదు, మేము అంటలేము. మేము ఇతరులకు ఇచ్చే అభ్యంతరం పెట్టి తప్పులేదు. కానీ గద్దర్ అవార్డు ఇవ్వడం ఆయన ఒక కళాకారుడుగా, ప్రజా యుద్ధ నౌకగా, ప్రజల అసలు ఆయన ప్రజల బాణిగా ప్రజల గొంతుకగా ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన పాటు ఇక్కడక్కడ కాదు. తెలంగాణ ఉద్యమంలో అయితే ఆయన ధూమ్ధాములు అసలు ఆ కేసీఆర్ దానికంటే ఎక్కువగా ప్రజలు తీసుకువెళ్ళింది ప్రజా కళాకారులే, ఉద్యమకారులే, అందుకలే ముందుకలే. కాబట్టి ఆయనకి ఇవ్వడం సమంజసం. కేంద్ర ప్రభుత్వం గద్దర్ క్షమాపణ చెప్పాలి. ఆయన ఎందుకంటే ఆయన తెలంగాణలో పుట్టినోడు. సరే ఆయన కరుడు కట్టిన మరి ఇది సేవకుడు కావచ్చు, ఇది కరసేవకుడు కావచ్చు, అతడు చెప్పినట్టు. కానీ ఇది ఆయన మీద కామెంట్ చేయడం అనేది క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. పార్టీ 100 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక ఉద్యమాలు చేసి ప్రజల హక్కుల సాధన కోసం ప్రజల పక్షాన నిలబడ్డది. దున్నేవాడికే భూమి కావాలని చెప్పి నినాదం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఎర్ర జెండా అందుకొని వీధిలో వచ్చి పోరాటం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రోజుకు కూడా 100 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకు నమ్మకం ఉంది. ఈ ఎర్ర జెండా పార్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండి పోరాటాలు చేస్తుందనేటువంటి నమ్మకం ప్రజలకు ఉన్నది. అందువల్ల ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ దేశం లోపల ప్రజలు గుర్తిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం లోపల అధికారంలోకి రావడం ఖాయం, సమసమాజం నిర్మాణం చేయడం ఖాయం. ఆ సమసమాజ నిర్మాణం కోసం ఇందాక చాడగారు చెప్పినట్టుగా మావోయిస్టులతో సహా కమ్యూనిస్టులు అందరూ ఐక్యమై ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వర్గాలను, మతోన్మాదులను తరిమి కొట్టి సమసమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులంతా ఏకం కావాలని చెప్పి 100 సంవత్సరాల సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.